హలో ఫ్రెండ్స్, మనము ఆన్లైన్లో మొబైల్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా ఆధార్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేసి గెట్ మై ఆధార్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ మై ఆధార్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. పక్కనే క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఒక OTP వస్తుంది మన మొబైల్ నెంబర్కు. ఖచ్చితంగా మొబైల్ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయి ఉండాలి. ఆ నెంబర్కి వచ్చిన తర్వాత మనము వెరిఫై చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, కంగ్రాచ్యులేషన్స్, ఆధార్ కార్డు సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని వచ్చింది. ఇప్పుడు మనము మళ్ళీ మొబైల్లో అయితే మొబైల్లోకి వచ్చేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆధార్ కార్డులు అనేటువంటివి ఉంటుంది, డౌన్లోడ్ అయిన PDF. దాని మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. అది పాస్వర్డ్ ఏం లేదు, మన ఆధార్ కార్డులో ఫస్ట్ ఏ పేరు ఉంటుందో ఆ పేరులో నుంచి క్యాపిటల్ లెటర్స్ 4, మన డేట్ ఆఫ్ బర్త్ అంటే లాస్ట్లో ఇయర్. ఇప్పుడు అది ఇంటి పేరు అయి ఉండొచ్చు, ఇంటి పేరు ఫస్ట్లో ఉంటే ఖచ్చితంగా 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, అవి 4 ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనము గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ దాని మీద క్లిక్ చేసి సెండ్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తే అది వచ్చేసి గూగుల్ డ్రైవ్ ఉంటుంది, అందులో క్లిక్ చేసి సేవ్ చేసి వెళ్తుంది. అయితే ఇది మాత్రం ఓన్లీ టెంపరీ యూజ్ మాత్రమే. డైరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా డౌన్లోడ్ కావాలంటే మనము ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది డౌన్లోడ్ అయిన తర్వాత. అదే ల్యాప్టాప్ ఉంటే ఆప్షన్ చూపిస్తుంది, సిగ్నేచర్ మీద క్వశ్చన్ మార్క్ లేకుండా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చే విధంగా. మొబైల్లో అయితే కంపల్సరీ వాళ్ళ ల్యాప్టాప్ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ టిక్ మార్క్ గ్రీన్ కలర్లో వచ్చేట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. అదేం లేదు, అడోబ్ యాప్ ఉంటుంది, దాంట్లో పోయి చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.